హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి ఒక మంచి సినిమాతో అయితే వచ్చానమాట. సినిమా పేరు నేరు అనమాట. ఇంకా రివ్యూలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ఆన్ చేసుకుని ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదబ్బా. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అది ఒక నాకు మోటివేషన్గా ఉంటుందన్నమాట. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అని సపోర్ట్ చేసినందుకు. ఇంకా ఏమాత్రం ఆలస్యం లేకోకుండా మనం మూవీ రివ్యూలోకి అయితే వెళ్దాం అనమాట. ఈ మూవీలో యాక్టర్స్ బై మోహన్ లాల్ గారు అండ్ ప్రియమణి, ఇంకా అదర్ యాక్టర్స్ అయితే ఉన్నారనమాట. ఒక కళ్ళు లేని అమ్మాయికి ఒక అత్యాచారం జరిగి ఉంటుంది. ఆ కేసును వాదించడానికి మోహన్ లాల్ గారు అయితే వస్తారనమాట. యాక్చువల్లీ మోహన్ లాల్ గారు ఒక 5 years బ్యాక్ ఖాళీగా ఉంటారు. 5 years ఖాళీగా ఉండి ఎందుకో ఈ కేసునే టేకప్ చేస్తారనమాట. ఎందుకు ఏంటి అని కనుక్కోవాలంటే మీరు కూడా మూవీ చూడండి. ఇంకా ఈ మూవీలో మాత్రం కొన్ని ట్విస్ట్ అయితే ఉంటాయండి. చాలా మటుకు అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ట్విస్ట్ ఉంటాయి, మనకు ఊహించినటువంటి ఆన్సర్స్ ఉంటాయన్నమాట. అంత బాగా అనిపిస్తుంది. ఈ పాప ఈ అమ్మాయి కళ్ళు లేని అమ్మాయికి చేయడము అట్లా దారుణం అనిపిస్తుంది మనకైతే కన్నా సినిమా చూసినప్పుడైతే కన్నా. ఇంకా మనకి ఈ మూవీ మొత్తం కోర్టు చుట్టే తిరుగుతుంటుంది. అక్కడ చూపించే సన్నివేశాలు కానీ, ఆ కోర్టులో జరిగే జడ్జిమెంట్ కానీ మనకి ఎంత క్యూరియాసిటీ అనిపిస్తుంది తెలుసా. అరే నెక్స్ట్ టైం అవుతుంది అని అంత క్యూరియాసిటీ ఉంటుంది. ఇంకా ట్విస్ట్స్ అయితే కన్నా మామూలుగా ఉండవండి. చాలా అంటే చాలా మటుకు బాగుంటాయి అన్నమాట. అంటే మాటలతోనే ఒక యుద్ధంలాగా చేస్తారు కోర్టులో మాత్రం అందరూ. ఇంకా అపోజిస్ట్ లాయర్స్ వాళ్ళు అండ్ మోహన్ లాల్ గారికి చాలా మటుకు మాటల యుద్ధం అయితే జరుగుతుంది అనమాట. కానీ కోర్టులో మాత్రం ఎంత అంటే మన క్యూరియాసిటీ, మన ఎక్స్పెక్టేషన్ చేసింటాం కదా ఇది ఇలా జరుగుతుందంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. అలా ట్విస్ట్స్ ఉన్నాయి. నాకైతే అంత బాగా నచ్చింది మూవీ అయితే కన్నా. నాకు ఈ మూవీలో ఓవరాల్గా ఏది నచ్చిందంటే గాన లాస్ట్ క్లైమాక్స్ అండి. మామూలుగా లేదు, నాకైతే బీభత్సంగా నచ్చింది. ఇప్పుడున్న జనరేషన్లో అమ్మాయిలు వీక్ కాదు, స్ట్రాంగ్ అని నిరూపించాలని అనుకుంటుంది అనమాట. ఒక చిన్న మెసేజ్ కూడా ఇచ్చింది అనమాట ఈ మూవీ మాత్రం. అమ్మాయిలు స్ట్రాంగ్ కాదు, అసలు వీక్ అని ఎవరు అనుకోవద్దు, భయపడకూడదు, మెయిన్ ఇంపార్టెంట్ ఫైట్ చేయండి అనేది అయితే ఇచ్చారనమాట. అది మాత్రం మెసేజ్ మాత్రం ఇస్ అ నైస్, సూపర్ అయితే నాకు అనిపించింది అనమాట. ఇంకా బీజిఎం అయితే కన్నా ఇస్ అ నైస్ అనిపించింది. సాడ్ ఇంకా సాంగ్స్ ఏమీ లేవు ఈ సినిమాలో అయితే కన్నా. ఫైట్స్ కూడా ఏమంతగా లేవు. ఇంకా సాంగ్స్ అంటే కన్నా ఇట్లా మామూలుగా సాడ్ టైంలో ఉన్నప్పుడు అలా కొంచెం వస్తుంది అనమాట. ఇస్ అ నైస్ అనిపించింది అది కూడా నాకైతే కన్నా. ఫైట్స్ అయితే ఒక్కటికి లేవు అనమాట, ఒక్కటి లేదు. మొత్తం కొడుచు తిరుగుతూ ఉంటుంది. క్యూరియాసిటీని అయితే పెంచుతుంది అనమాట. మనకి కోర్టులో జరిగే సన్నివేశాలు కానీ బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించే మాటలు ఉంటాయి, ఇంట్రెస్టింగ్గా అనిపించే స్టోరీ ఉంటుంది. స్టోరీ అయితే కానీ ఇప్పుడు వచ్చిన ఈ జనరేషన్కి తగ్గట్టు ఉందన్నమాట. స్టోరీ మాత్రం ఇది సూపర్ అనిపించింది నాకైతే గాన. ఇంకా క్లైమాక్స్ అయితే అద్భుతం అండి, ఇంకా అద్భుతంగా ఉంది. నాకైతే అంత బాగా నచ్చింది అనమాట మూవీ. ఈ మూవీ అందరు పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చూడవచ్చు. మీరు ఇంకా చూడకపోతే కదా ఖచ్చితంగా ఈ మూవీ చూడండి. అరే నేను చెప్పినానని కాదు, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మూవీ చూడండి. మూవీ చూసినాక నాకు కామెంట్ చేయండి, అరే మూవీ ఇంత బాగుంది అనేది అయితే చేయండి అనమాట. అలాగే నా ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు మూవీ ఓవరాల్గా నేనైతే గాన 5కి 4.5 రేటింగ్ అయితే ఇస్తానమాట. అంతా నచ్చిందనమాట నాకు. ఇప్పుడు నా జనరేషన్ అమ్మాయిలకి మాత్రం వాళ్ళు బాగా దాన్ని వ్యక్తిగతం చేసుకొని బాగా స్ట్రాంగ్గా తయారు కావాలి అమ్మాయిలు. కీప్ రాకింగ్ అనేట్లు. ఇంకా మీ ఇంతటితో ఈ మూవీ రివ్యూ అయిపోయింది. ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే నాకు ఒక చిన్న సబ్స్క్రైబ్, అలాగే ఒక చిన్న లైక్, ఒక షేర్ చేసేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. ఇంతటితో బాయ్.